వాళ్ళు దొంగతనం చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు. చేసిన తప్పంతా ఒక్కటే, పోలీసులు అడిగిన లంచం దొక్కుకోవడం. అదే ప్రాణాల మీదకు తెచ్చింది. ఉత్తరప్రదేశ్లో 100 రూపాయల లంచం ఇవ్వనందుకు 2 కార్మికులను చావబాదారు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మైన్పూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరును నిరసిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు. ఉత్తరాదిని వానలు ఇంకా వదలలేదు. పలు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. ఎడతెరపలేని వర్షంతో సిమ్లా తడిసి ముద్దైంది. రోడ్ల మీదకి భారీగా వాన నీరు చేరింది. అటు హోరు వానకు తోడు ఈదురుగాలులకు కూడా చెట్లు నేలకూలాయి. జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తిట్ల పురాణం శాంతాడంతో అవుతోంది. కేవలం హిల్లరీనే కాకుండా అనేక అంశాలపై తన నోటి దూసు బయటపెడుతుంది. ఇప్పటికీ అనేక దేశాలు నోటికొచ్చినట్లు తిట్టిన ట్రంప్ తాజాగా జపాన్పై విరుచుకుపడ్డారు. ఒకవేళ అమెరికాపై దాడి జరిగితే జపాన్ వాళ్లంతా ఇంట్లో కూర్చుని సోనీ టీవీ చూస్తారంటూ విమర్శించారు. కానీ జపాన్పై దాడి జరిగితే మాత్రం వాళ్ళు అమెరికా దళాన్ని ఉపయోగించుకుంటారని మండిపడ్డారు. జపాన్కు 100% సహకారం అందిస్తున్నా వాళ్ళు అమెరికాకు ఎలాంటి సహాయం అందించడం లేదంటూ ఫైర్ అయ్యారు. కేవలం జపాన్నే కాదు, గతంలో భారత్, చైనా, మెక్సికోలను సైతం టార్గెట్ చేశాడు ట్రంప్. తమ దేశ యువతకు ఉద్యోగాలను లేకుండా ఈ దేశాలు కుట్రలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల్లో అత్యధిక శాతం భారత్, చైనా, జపాన్, మెక్సికో లాంటి దేశాలు సొంతం చేసుకుంటున్నాయని, అవన్నీ అమెరికా యువతకు దక్కేలా చర్యలు తీసుకుంటామంటూ గతంలో ప్రకటించారు. అంతేకాదు, అవసరమైతే అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తామన్నాడు ట్రంప్. ట్రంప్ నోటి దురుసుకు అడ్డే లేకుండా పోయింది. ప్రత్యర్థి హిల్లరీపై చేసిన విమర్శలు అంతా ఇంత కాదు. హిల్లరీని ఏకంగా ఐసిస్ ఫౌండర్ అంటూ విమర్శించాడు. ఇక ముస్లింలపైన విరుచుకుపడ్డాడు. ఆఖరికి యుద్ధ ఖైదీల్ని వదలలేదు. ట్రంప్ తిట్ల పురాణంతో అమెరికన్లు సైతం విసిగిపోయినట్లు కనిపిస్తోంది. తాజా సర్వేలో ట్రంప్ కన్నా హిల్లరీకే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 1-2 కాదు, ఏకంగా 15% అధికంగా ఓట్లు హిల్లరీకే పడతాయంటున్నాయి సర్వే. కానీ ఇవేవి పట్టించుకోకుండా తన నోటికి పని చెబుతున్నాడు ట్రంప్. తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఫ్రాన్స్ రోవన్లోని ఓ బార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. అర్ధరాత్రి బార్లో కొందరు యువత బర్త్డే పార్టీ చేసుకుంటుండగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కేక్ పై పెట్టిన క్యాండిల్స్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశ్వ క్రీడా సంరంభం అట్టహాసంగా మొదలైంది. తారాధ్రువుల వెలుగులు, తాబుల మూతలతో మరకానా స్టేడియం మోగిపోయింది. అథ్లెట్ల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. సాంబా బ్యాండ్ చప్పుళ్లు ఉర్రత్తులు వీచాయి. రియో ఒలింపిక్స్ కు బ్రెజిల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4:30 వేడుకలు మొదలయ్యాయి. టపాసుల మూతలు, తారాజువుల వెలుగులతో రియో డి జనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానంగా వెలిగిపోయింది. So came the arrival of the Europeans. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ రియోలో సందడి చేస్తున్నారు. ఒలింపిక్స్ టీంకు గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న టెండూల్కర్ భారత అథ్లెట్లను ఉత్సాహపరిచే పనిలో బిజీ అయిపోయారు. కొన్ని ప్రధాన పోటీలకు సచిన్ భారత బృందంతో రియోలోనే ఉండే అవకాశం ఉంది.
మైఖేల్ ఫెల్ప్స్, హుసేన్ బోల్ట్. ఒలింపిక్స్ లో 10,000కు పైగా అథ్లెట్లు పాల్గొంటున్నా ప్రపంచం దృష్టి మాత్రం ఈ ఇద్దరు దిగ్గజాలపైనే ఉంది. ఈత కొలంలో ఎదురులేని ఫెల్ప్స్ 23 గోల్డ్ మెడల్స్ కోసం ఈసారి బరిలోకి దూకుతున్నారు. ఇప్పటికే గాయాలతో ఇబ్బందులు పడుతున్న బోల్ట్ కు ఇవే చివరి ఒలింపిక్స్. 2008 ఒలింపిక్స్ నుంచి 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో తన రికార్డులను తానే తిరగరాస్తున్న బోల్ట్ రియోలో లాస్ట్ అటెంప్ట్ చేస్తుంది. ఒలింపిక్స్ నిర్వహణతో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన బ్రెజిల్ ఆ సమస్యల నుంచి బయటపడేందుకు టూరిజంను ఉపయోగించుకుంటుంది. దాదాపు 50 లక్షల మంది టూరిస్టులు రియో ఒలింపిక్స్కి వస్తారని అంచనా. ఆ అవకాశాలను బాగా క్యాష్ చేసుకుంటే ఖర్చు లేకుండానే పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ దిశగానే బ్రెజిల్ అడుగులు పడుతుంది.